ప్రేయసి పార్ట్ 7. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆమెను చూస్తూనే ఆనంద ఆశ్చర్యాలతో సంభ్రమంగా చూశాడు అతడు. ఆమె కూడా అతడి వైపు కాసింత ఆశ్చర్యంగా చూసింది. అతని పక్కన ఉన్న అతని స్నేహితుడు కూడా ఆమె వైపు వింతగా చూశాడు. కార్ డోర్ తీసుకొని హుషారుగా దిగాడు అతడు. ఆమె అతని వైపు సంభ్రమంగా చూసింది. ఆ దృశ్యం దూరం నుంచి చూస్తున్న ఆ అమ్మాయిలు ఒకరు చూసుకున్నారు వింతగా. ఏయ్ నువ్వా, మళ్ళీ మళ్ళీ మనం కలిసాం అంటే ప్రకృతి మనల్ని కలిపింది, హుషారుగా అన్నాడు అతడు. గుట్టకలు మింగుతూ అయోమయంగా చూసింది అంజలి. రే అమర్, చూసావా, రెండోసారి కలిస్తే ఏదో మిమ్మల్ని కలిపినట్టే అన్నావుగా అన్నాడు అతడు కారులో ఉన్న అతన్ని చూసి. అది అని ఏదో అనబోతుంటే ఆమెను చూస్తూ అన్నాడు అతడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని గట్టిగా అరిచాడు అతడు. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, కలువరేకు లాంటి ఆ కళ్ళల్లో ఆ ఆశ్చర్యం కూడా కనువిందుగా ఉంది అతడికి. ఆ దృశ్యం చూస్తున్న ఆ అమ్మాయిలకి ముఖాలు పాలిపోయాయి. ఏం జరుగుతుందే అంది ఓ అమ్మాయి ముఖం అదోలా పెట్టి. ఏంటలా చూస్తున్నావు? నేను ముందే చెప్పాను కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ రోజే డిసైడ్ అయిపోయా. కానీ ఇదిగో వీడికి కన్ఫర్మేషన్ కావాలి అన్నాడు. అన్నట్టే మళ్ళీ కనిపించావు హుషారుగా అంటున్నాడు అతడు. ఒసే, ఏం చేసావే శైలు? పర్సులు పట్టుకురావడం మానేయాలి ఇక నుంచి. అదే గెలిచింది. పైగా వాడేంటి అంత అందంగా ఉన్నాడు, మనసు మండిపోతుంది అంది ఓ అమ్మాయి. అది నేను ఏదో తెలియక మీ కార్ ఆపాను అంది మాటలు కూడబెట్టుకుంటూ అంజలి. ఇంత అందానికి అమ్మ నాన్న పెట్టిన పేరు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె అతడి వైపు కంగారుగా చూస్తుంటే, నా పేరు అజయ్, అపజయం లేనివాడిని, నిన్ను గెలుచుకుని తీరుతాను అన్నాడు అతడు. ఆమె ఒక్క క్షణం అతడి వైపు తేరిపారా చూసింది. ఆ వెంటనే వాళ్ళని చూస్తున్న స్నేహితురాల్ని చూసింది. ఒక్క క్షణం అయోమయం తేరుకొని నేనే బట్టి గెలిచాను అని అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అని అతని చేతిని పట్టుకొని ఊపేసింది అంజలి. థ్యాంక్ యూనా? ఈసారి అయోమయంగా అతడు చూశాడు. అవును, థ్యాంక్స్. ఈరోజు ఈవినింగ్ మొన్న కలిసిన చోటే అక్కడే కలుద్దాం ప్లీజ్. ఇప్పుడు వెళ్ళిపోవా అంది అంజలి. నిజమా అన్నాడు అతడు. నిజమే అంది అంజలి. సరే స్వీట్ హార్ట్ అని ఆమె రూపాన్ని కళ్ళ నిండా నింపేసి కారెక్కాడు అజయ్. బాయ్ అంటూ చేయూపింది అంజలి. ఆమె చూస్తూనే కార్ని ముందుకు పోనిచ్చాడు అజయ్. ఆ కార్ అలా వెళ్ళగానే పరుగున వచ్చి హే నేనే గెలిచాను అంటూ అరిచింది అంజలి. అవునమ్మా తల్లి, టైం కలిసి రావడం అంటే ఇదేనేమో అంది నీరసంగా శైలు. ఇంకో సీన్లో రే గాళ్ళ తేలినట్టుందిరా నాకు అన్నాడు అజయ్. నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు అన్నాడు అయోమయంగా అమర్. రే షీజ్ మైన్, ఈవినింగ్ కలుస్తా అని కూడా చెప్పిందిగా అన్నాడు అజయ్. అదేలారా, నిన్న మీద పడింది, ఈరోజు రోడ్డు మీద కనబడింది, ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్స్ అంది, నాకేదో డౌట్ కొడుతుంది అన్నాడు అమర్. పోరా, తనకి నాలాగే రాత్రి నిద్ర పట్టుండదు అందుకే అని అతడు ఏదో చెప్తుండగా, అందుకే నీ గురించి ఆరా తీసి నువ్వెలా వెళ్తావో కనుక్కొని రోడ్డు మీద నీ కారు ఆపిందా? లాజిక్ ఉందా అన్నాడు అమర్. ఆలోచనలో పడ్డాడు అజయ్. అతడు ఆలోచనలో పడటం గమనించి, తాను ఐ లవ్ యూ టూ అనలేదురా, థ్యాంక్స్ చెప్పింది, అర్థమైందా అన్నాడు అమర్. అమర్ వైపు కాస్త చిరాగ్గా చూసి, ఈ చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పిందిరా, ఆ చేయి వదిలేదే లేదు. నీకు తెలుసారా, తాను నా దగ్గర ఉన్నప్పుడు నా గుండె వేగం పెరిగిపోతుంది, ఏదో తెలియని ఉత్సుకత అన్నాడు అజయ్. రే వయసు కోతిని చూసినా స్పందిస్తూ ఉంటుంది అన్నాడు అమర్. రే నువ్వేమైనా ముసలోడు పెట్టరా అన్నాడు అజయ్. ఆల్రెడీ 4 అమ్మాయిల వెనకాల తిరిగి మా తాత సంపాదించిన ఆశ సగం కరిగించిన అనుభవం ఉంది, అందుకే హెచ్చరిస్తున్నా అన్నాడు అమర్. పోనీలేరా, ఆస్తేంటి, నన్నే అమ్మాయికి రాసిచ్చేస్తా అన్నాడు అజయ్. రే నీకు దారుణంగా మూడినట్టుందిరా అన్నాడు అమర్. అది చూద్దాం, ఎప్పటికి సాయంత్రం అవుతుంది, తనని కలవాలి. రే ఏమైనా కొనాలరా, ఒట్టి చేతులతో వెళ్తే ఎలా అన్నాడు అజయ్. మొదలైంది గోవిందా అన్నాడు అమర్. రే అన్నాడు నవ్వుతూ. నిజంగారా, ఇలా మొదలయ్యేది ఎంతసేపు మనం ఇవ్వటమే తప్ప అటు నుంచేం రాదు, 1 వే ట్రాఫిక్ అన్నాడు అమర్. నేను ఇచ్చేవి కాదనుకుంటే చాలరా అన్నాడు నవ్వుతూ. మంచి హుషారుగా ఉన్నావు రోయ్, పోను తెలుస్తుంది అన్నాడు అమర్. తెలియనీరా, అంత చెక్కదనాల బొమ్మ కోసం ఏదైనా ఓకే అన్నాడు అజయ్. కారు ఒక గిఫ్ట్ షాప్ ముందు ఆగింది. రే ఆపేసావా అన్నాడు అమర్. నేను ఇవ్వబోయే మట్టు గిఫ్ట్ ఏదైతే బాగుంటుందిరా చెప్పరా అన్నాడు అజయ్. రే నువ్వే సెలెక్ట్ చేసుకోరా బాబు, నన్ను వదిలే అన్నాడు అమర్.
ఉడుక్కుంటున్నావురా నువ్వు. సరే నువ్వు కారులోనే కూర్చో, నేను వెళ్ళొస్తాను అని దిగాడు అజయ్. అయిపోయారా బాబు నువ్వు అనుకున్నాడు అమర్. హుషారుగా గిఫ్ట్ షాప్లోకి అడుగుపెట్టాడు అజయ్. ఏం కావాలి సార్ అని అడిగింది షాప్లో అమ్మాయి. ఓ మంచి గిఫ్ట్ నా ప్రేయస్కి అన్నాడు అజయ్. సరే అని ఆమె ఏదేదో చూపిస్తుంది. కానీ హృదయం ఆకారంలో ఉన్న ఓ పిల్లో అజయ్ దృష్టిని ఆకర్షించింది. ఆ పిల్లో అన్నాడు అజయ్. మ్యూజిక్ పిల్లో సార్, కాస్త ప్రెస్ చేస్తే ఐ లవ్ యూ అని చెప్తుంది అన్నది ఆమె. అదే ప్యాక్ చేయండి అన్నాడు హుషారుగా అజయ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. శుభదినం.